హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పవన్ కళ్యాణ్ వెళ్తున్నారని తెలిసి హెలిప్యాడ్ ధ్వంసం తీవ్ర టెన్షన్ అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి 2 రకాల కథనాలు అయితే వెలువడ్డాయి. సో ఆ 2 కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు అధికార పార్టీ నేతలు, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు గెలిపే ధ్యేయంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే నేడు ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాకు పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో రావాల్సి ఉందండి. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్నారన్న తెలిసిన హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం పొన్నూరు అయితే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి హెలిప్యాడ్ ఏర్పాటు చేశారండి. అయితే ఆ హెలిప్యాడ్ను దుండగులు ధ్వంసం చేశారు అనైతే ఒక కథనంలో వచ్చింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీని ఉపయోగించి పవన్ కళ్యాణ్ ప్రయాణించనున్న హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను త్రవ్వేశారు. దీంతో పవన్ కళ్యాణ్ పర్యటన ఆదివారానికి ఈ రోజుకి వాయిదా పడింది. కాగా నేడు గుడివాడలోని నెహ్రూ చౌక్లో నిర్వహించనున్న బహిరంగ సభలో 11 గంటలకైతే పవన్ పాల్గొనాల్సి ఉంది. అక్కడ నుండి ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు రూపొందించారండి. అయితే హెలిప్యాడ్ను దుండగులు ధ్వంసం చేయడంతో పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడిందని అయితే సమాచారం ఒక ఆర్టికల్ ద్వారా అయితే అందింది. అదే మరొక ఆర్టికల్ ద్వారా చూసుకున్నట్లయితే వీరు డైరెక్ట్గా ఏమంటున్నారంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ ల్యాండ్ అవ్వాల్సిన చోట హెలిప్యాడ్ను వైకాపా నేతలు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో అయితే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. ఇక పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో ఆదివారం ఉదయం 9 గంటలకు పవన్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు హెలిప్యాడ్ అనుమతుల కోసం కూటమి నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల సీఎం జగన్ పొన్నూరులో బహిరంగ సభకు వచ్చిన సందర్భంగా స్థానిక సజ్జా ఫంక్షన్ హాల్ వద్ద హెలికాప్టర్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది ఖాళీగా ఉండడంతో పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ల్యాండ్ కావాలని అధికారులు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైకాపా నేతలు తాము ఏర్పాటు చేసిన దాన్ని మీరెలా పవన్ కళ్యాణ్ ఎలా వాడుకుంటారంటూ హెలిప్యాడ్ను రాత్రే ధ్వంసం చేశారు. దీంతో కూటమి అభ్యర్థులు మరో స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారని అయితే రావడం జరిగింది.